ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామినే నమః. ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అనుగ్రహంతో, సమస్త గురుదేవుల ఆశీస్సులతో శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారి లీలా వైభవం అనుభవం ఒకటి. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతి నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నారాయణ ఆది నారాయణ. 1973 జాన్వరిలో సంక్రాంతి సెలవులకు మొగలిచెర్ల శ్రీ నాగేంద్ర ప్రసాద్ గారు వచ్చినప్పుడు జరిగిన సంఘటన. అప్పుడు వీరు సంక్రాంతి సెలవులకు వీరి ఇంటికి వచ్చినప్పుడు శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారికి రోజు ఆహారం వీరే తీసుకువెళ్తూ ఉండేవారు. ఆ రోజుల్లో జరిగిన సంఘటన ఇది. ఆ క్రమంలో ఒకరోజు శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారి వద్దకు వీరు 9 గంటల లోపే ఆహారం తీసుకొని వెళ్ళారనమాట. వీరు నాగేంద్ర ప్రసాద్ గారు వెళ్ళేసరికి అక్కడ ఆశ్రమ నిర్మాణానికి సహాయం చేస్తున్న ఈయన మేరాశెట్టి గారు, మేరాశెట్టి గారి దంపతులు అక్కడ కూర్చొని స్వామివారి దగ్గర ఉన్నారనమాట. స్వామివారు వీరిని చూసి పలకరింపుగా నవ్వి వీరి చేతిలో స్టీల్ డబ్బా తీసుకొని ఒక ప్రక్కగా పెట్టారు. తర్వాత మేరాశెట్టి గారితో చెప్పారనమాట, వీరిని చూపిస్తూ, ప్రసాద్ అని శ్రీధర్రావు గారి వీరి 2వ అబ్బాయి అని చెప్పారు మేరాశెట్టి గారితో. అప్పుడు మేరాశెట్టి గారు ఇలా అన్నారు, నాకు తెలుసు స్వామి, ఇంతకుముందు 2-3 సార్లు మొగలిచెర్లలో ఇంటి వద్ద చూశాను అని అన్నారు మేరాశెట్టి గారు. మేరాశెట్టి గారు ప్రసాద్ గారిని అడిగారనమాట, వీరి తల్లిదండ్రులు శ్రీధర్రావు గారు, ప్రభావతి గారి గురించి అడిగారు. ఈ లోపున ఒక సంఘటన జరిగింది. అక్కడ ఒక 50 సంవత్సరాలు పైబడిన దంపతులు ఎదురు వచ్చి పాక బయట నిలబడ్డారు. మేరాశెట్టి గారు వాళ్ళని చూసి ఇలా అడిగారు, ఎవరు మీరు, ఏం పని మీద ఇక్కడికి వచ్చారు అన్నారు. అప్పుడు వాళ్ళు ఇలా చెప్పారు, వచ్చిన కొత్త వాళ్ళు ఒక 50 సంవత్సరాలు పైబడిన దంపతులు ఇద్దరు వచ్చి బయట నిలబడ్డారు. వాళ్ళనేమో మేరాశెట్టి గారు అడిగారు, ఎవరు మీరు, ఏం పని మీద ఇక్కడికి వచ్చారు అని అడిగారు. అప్పుడు వాళ్ళు ఇలా చెప్పారు, అయ్యా మాది తిమ్మారెడ్డిపల్లె, వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాము. ఈమె నా భార్య, ఈమెకు 2 నెలల నుంచి బాగోలేదు, ఇక్కడ ఒక స్వామి ఉన్నారని తెలిసి చూపించుకుందామని వచ్చాము అని అతను అన్నాడు, వచ్చిన అతను. అప్పటిదాకా అంతా వింటున్న శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారు తాను కూర్చున్న చోటు నుంచి లేచి పాక బయటకు వచ్చి ఇలా అన్నారు, ఏమయ్యా నేను వైద్యుల్లా కనిపిస్తున్నానా, నేనేదో తపస్సు చేసుకుంటున్నాను అంటూ ఆ ఆడమనిషి వైపు తిరిగి ఇలా అన్నారు, ఎన్నాళ్ళ నుంచి ఈ విధంగా బాధ పెడుతున్నావు అని అన్నారు పరమశాంతంగా. శ్రీ స్వామివారు అడిగిన ప్రశ్నకు ఆమె ఎటువంటి సమాధానం చెప్పకపోగా ఉన్నట్టుండి ఒక వెర్రి కేక పెట్టి నేల మీద కూలబడిపోయింది ఆవిడ. చూస్తున్న ఇతనికి ప్రసాద్ గారికి భయం వేసింది. వెంటనే మేరాశెట్టి గారు పక్కకు వెళ్ళి నిల్చున్నారు ఇతని ప్రసాద్ గారు. స్వామివారు చిరునవ్వుతో చూస్తూ ఇలా అన్నారు, ఇదిగో పెద్ద ఆయన, మీ ఇంటి పెరట్లో పెద్ద మునగ చెట్టు ఉన్నదా అని అన్నారు. ఉంది స్వామి అన్నాడు అతను. ఇంటికి వెళ్ళి తక్షణమే ఆ చెట్టుని మొదలు కూడా లేకుండా తీసివేయించు, అన్నీ సర్దుకుంటాయి అన్నారు స్వామివారు. అలాగే స్వామి అని అతను సమాధానం చెప్పాడు వచ్చిన అతను. కొద్దిసేపటికి అతని భార్య కోలుకొని లేచి నిలబడింది. స్వామివారు ఇలా అన్నారు, వెళ్ళి రండి, శుభం జరుగుతుంది అన్నారు. వాళ్ళిద్దరూ స్వామికి నమస్కరించి వెళ్ళిపోయారు. ఈ మేరాశెట్టి అప్పుడు స్వామివారు మేరాశెట్టి గారిని ఉద్దేశించి ఇలా అన్నారు, మేరాశెట్టి వాళ్ళ ఇంట్లో ఉన్న మునగ చెట్టు ఆశ్రయించుకొని కొన్ని దుష్ట శక్తులు ఉన్నాయి, ఆ ఇల్లాల్ని బాధపడుతున్నాయి, అందుకే ఆ విధంగా చెప్పాల్సి వచ్చింది అని అన్నారు స్వామివారు. వాళ్ళ ఇంటిలో ఫలానా చెట్టు ఆశ్రయించుకొని దుష్ట శక్తులు ఉన్నాయని శ్రీ స్వామివారికి ఎలా తెలిసింది? అంటే స్వామి సర్వజ్ఞులు కాబట్టి అవన్నీ తెలుస్తాయి వాళ్ళకి. మేరాశెట్టి దంపతులు వీరితో పాటు ప్రసాద్ గారితో పాటు మొగలిచెర్ల వెళ్ళారు శ్రీధర్రావు, ప్రభావతి గారి దగ్గరకు. అందరూ వీరేమో వచ్చిన తర్వాత శ్రీధర్రావు, ప్రభావతి గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత మేరాశెట్టి గారు జరిగిన సంఘటన శ్రీధర్రావు గారికి చెప్పారు. అబ్బాయి భయపడ్డాడు అని కూడా చెప్పారనమాట. శ్రీధర్రావు గారు నవ్వి ఊరుకున్నారనమాట. సంక్రాంతి అయిపోయిన తర్వాత వీరు మళ్ళీ తిరిగి కనిగిరి వెళ్ళిపోయారు. తర్వాత వేసవి సెలవుల్లోనే మొగలిచెర్ల వచ్చారు.
మొగల్చర్ల వేసవి సెలవుల్లో 73 వేసవి సెలవుల్లో కనిగిరి నుంచి మొగల్చర్లకు వచ్చేసేటప్పటికే ఆశ్రమ నిర్మాణం దాదాపు పూర్తి అయిపోయింది. ఒక్క ప్రహరీ గోడ నిర్మాణం మాత్రం జరుగుతుంది. నాగేంద్ర ప్రసాద్ గారు వచ్చేటప్పటికి ప్రహరీ గోడ నిర్మాణం మాత్రం జరుగుతుంది. ఆశ్రమ నిర్మాణం ప్రాంగణంలోనే బావి తవ్వటం, ఒక వంటగది నిర్మించడం అన్నీ అయిపోయాయి. ఒక్క ప్రహరీ గోడ ఒకటి మాత్రం నిర్మాణంలో ఉంది. వీరు కనిగిరిలో ఉన్నప్పుడు మొగల్చర్లో లేని రోజుల్లో స్వామివారికి ఆహారం తీసుకెళ్లే బాధ్యత మార్నేని లక్ష్మీ నరసింహ అనే అతనికి అప్పచెప్పారనమాట. ఇతను నాగేంద్ర ప్రసాద్ గారి కంటే 1 సంవత్సరం మాత్రం పెద్దవాడు. అతనే నిర్వహిస్తూ ఉండేవారు రోజు స్వామివారికి భోజనం తీసుకెళ్లే బాధ్యత. ఈ లక్ష్మీ నరసింహం ఈ లక్ష్మీ నరసింహం అంటే శ్రీధర్రావు ప్రభావతి గారులకు విపరీతమైన అభిమానం ఉండేది. స్వామివారికి కూడా అతని మీద అవ్యాజ కరుణ ఉండేది. అతను కూడా అంతే చనువుగా ఉంటూ ఉండేవాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ లక్ష్మీ నరసింహం శ్రీధర్రావు ప్రభావతి గారుల కుటుంబ సభ్యుడు అన్న భావన, శ్రీధర్రావు ప్రభావతి గారుల కుటుంబ సభ్యుడు అన్న భావన ఉండేదన్నమాట ఈ లక్ష్మీ నరసింహం అంటే. ఆ తర్వాత వీరు వేసవి సెలవులకు వచ్చిన తర్వాత ఈ శ్రీధర్రావు గారు, నాగేంద్ర ప్రసాద్ గారు ఈయన వేసవి సెలవులకు వచ్చిన తర్వాత వీరే ఆహారం రోజు స్వామివారికి తీసుకువెళ్ళి ఇస్తూ ఉండేవారు అనమాట. ఏదైనా అంటే ఇప్పుడు ఇతను లేనప్పుడు ఈయన లక్ష్మీ నరసింహ గారు తీసుకువెళ్తూ ఉండేవారు కదా, అలా తీసుకువెళ్తూ స్వామివారికి ప్రసాదం అందజేస్తూ ఉండేవారు. తర్వాత అతను స్వామివారు ఏదైనా కబురు పంపితే అది తిరిగి శ్రీధర్రావు గారికి చేరవేస్తూ ఉండేవారు అనమాట. ఆ తర్వాత నాగేంద్ర ప్రసాద్ గారు వచ్చిన తర్వాత వీరు మామూలుగా వీరు వారి తల్లిగారు ఇచ్చిన ఆహారం బాక్స్ తీసుకొని వెళ్ళి స్వామివారి దగ్గరికి తీసుకువెళ్ళడం మొదలుపెట్టారు. ఆ క్రమంలో వెళ్ళేటప్పటికి మొదటి రోజు వెళ్ళేటప్పటికే స్వామివారు ధ్యానంలో ఉన్నారనమాట. అందువల్ల బయటకు రాలేదు. ఇతను అక్కడే కొద్దిసేపు వేచి ఉండి స్వామివారు ధ్యానం ముగించుకొని ఎప్పుడు వస్తారో తెలియదు కనుక తీసుకెళ్ళిన ఆహారం డబ్బాను వంటగదిలో పెట్టి వచ్చేసారనమాట. ఇంటికి వచ్చిన తర్వాత తల్లితో అదే విషయం చెప్పారు. అప్పుడు ప్రభావతి అమ్మగారు కోప్పడ్డారనమాట. నువ్వు ఆ డబ్బా ఎక్కడ పెట్టింది స్వామివారికి తెలియదు కదా, ధ్యానం నుంచి లేచిన తర్వాత నువ్వు రాలేదనుకొని పస్తూ ఉంటారేమో, కొంచెం సేపు అక్కడ ఉండి రాలేకపోయావా అని ఆమె కోప్పడ్డారు. దానికి ప్రసాద్ గారు ఏమీ జవాబు చెప్పలేదు. కానీ ఒకటి నిర్ణయించుకున్నారనమాట, ఇక రేపటి నుంచి స్వామివారితో మాట్లాడి ఏదో ఒక ఏర్పాటు చేసుకోవాలి అని మాత్రం నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత ఆ మరుసటి రోజు వీరు వెళ్ళారు బాక్స్ తీసుకొని. వెళ్ళేటప్పటికి స్వామివారి బావి దగ్గరే ఉన్నారు. వీరిని చూసి ప్రసాద్ గారిని చూసి పలకరింపుగా నవ్వి ఇలా అన్నారు, నిన్న వచ్చి వెళ్ళావా, నా కోసం చూసావా, ఇక నుంచి నేను ధ్యానంలో ఉంటే నిన్నటిలాగే ఆ గదిలో పెట్టి వెళ్ళు, ఇబ్బంది ఏమీ లేదు. అమ్మతో నా గురించి ఆందోళన పడవద్దని చెప్పు. ఒకవేళ నీకు ఇబ్బందిగా ఉండి రాలేకపోయినా నేను ఆ 4 గింజలు ఇక్కడ ఉడకేసుకుంటాను. మా తమ్ముడు పద్మయ్య నా కోసం బియ్యం తెచ్చి ఇక్కడ పెట్టిపోతాడు అని అన్నారు స్వామివారు అనమాట. వీరికి ఆ మాటకు ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఇంతవరకు తల్లి బాధపడ్డ విషయం కూడా స్వామివారికి చెప్పలేదు. ఆ సంగతి వీరు చెప్పకుండానే స్వామివారే ఆ సంగతి ప్రస్తావించారనమాట. వీరికి ఏదో ఒక పెద్ద భారం అక్కడ వంటగదిలో పెట్టి వెళ్ళు అని చెప్పారు కదా, దాంతో వీరికి ఒక పెద్ద భారం తప్పినట్టు అనిపించింది. వీరు సరే అన్నట్టు, ప్రసాద్ గారు సరే అన్నట్టు తలూపారు. ఆ తర్వాత స్వామివారు వీరితో మాట్లాడడం ముగించి బావి దగ్గరికి స్నానానికి వెళ్ళారు. బావిలో బకెట్ వేసి నీరు తోడుకున్నారు. ఆ బకెట్ నూతిగట్టు మీద పెట్టి తూర్పు వైపు తిరిగి సూర్యుడికి నమస్కారం చేసుకొని బకెట్ను 2 చేతులతో పైకెత్తి తల మీద దారగా నీళ్లు పోసుకున్నారు. శ్రీ స్వామివారి మీద తల మీద నీళ్లు పడగానే తల మీద వదులుగా ముడివేసుకున్న జుట్టు పాయలుగా విడిపోయి స్వామివారి భుజాల కిందకు వచ్చింది. ఆ జుట్టు నుంచి నీళ్లు దారగా కారుతూ శరీరాన్ని తడుపుతున్నాయి. అలా దాదాపు ఒక 15 నిమిషాల పాటు వారు స్నానము చేశారు. వీరు చూస్తూ ఉండిపోయారు అనమాట. ఎందుకనో ఆ దృశ్యం వీరి మనసులో బాగా హత్తుకొని పోయింది. ఏదో తెలియని అనుభూతి మనసంతా ఆవరించింది. శ్రీ స్వామివారిది 6 అడుగుల పైన ఎత్తుగల దేహం, తెలుపు పసుపు వర్ణములు కలిసిన మేని ఛాయ, భుజాల కిందకు వేలాడుతున్న జటాజుటం. ఈ అద్భుత దృశ్యం బాల్యంలో ఉన్న వీరి మనసులో చెరగని ముద్ర వేసింది. ఓం నారాయణ. ఆది నారాయణ.